ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏదైతే అమరావతిలో మరి అమరావతిని కట్టబట్టేందుకు మరి ఎంతో మంది సహకరించారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక ప్రతి ఒక్క 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి ఇది ఒక కలగా ఉన్నటువంటి రాజధానిని అనేది నిజంగా మనందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు ముక్తకంఠంతో అందరూ కూడా రాష్ట్ర మధ్య మరి మద్దతు తెలియజేయడం జరిగింది. 18 మంది ఎంపీలు ఈ రోజున మరి అక్కడ వాళ్ళు చర్చించి ఆమోదించి తెలియజేయడం జరిగింది. మరి రైతులు ఏదైతే త్యాగాలు చేశారో వాళ్ళ త్యాగాలను మరి గౌరవిస్తూ ఏదైతే జరిగినటువంటి విధ్వంసాలన్నీ కూడా తొలగించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో కృషి చేశారు. మరి ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫు నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తారు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. మరి నిన్న ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిన్న లోక్సభలో ఇవాళ రాజ్యసభలో బిల్లు ఆమోదించి మరి చట్టం ఏదైతే చేశారో ఇది చరిత్ర. ఈ చరిత్రకి కారకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చరిత్ర ఉన్నంత కాలం 500 సంవత్సరాలైనా సరే శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగా చెప్పుకుంటున్నారో 5000 సంవత్సరాలైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని ఒక సువర్ణాక్షరాలతో అమరావతి రాజధాని నిర్మించి ప్రపంచవ్యాప్తంగా ఒక ఖ్యాతిని సంపాదించి చరిత్రలో చరిత్రకారుడిగా నిలబడిపోతారని సర్వజ్ఞులుగా గర్వంగా మేము ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా చెప్పుకుంటున్నాం. మరందరం కూడా ఈ రోజున ఏదైతే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారో నారీ గన్ అంట, నారీ గన్ అంటే ప్రజలు ఎవరికి అర్థం కావట్లా. మరి వాళ్ళు ఇప్పటికైనా సరే ప్రజలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు విశేష కృషి చేసి అమరావతి నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా అవుతుంది అనేది ప్రతి సందర్భంలో కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు రాజధాని మీద డబ్బులు దోచుకోవడానికి వస్తున్నారని చెప్తున్నారు. డబ్బులు దోచుకోవడం కాదు, ఆదాయాన్ని సృష్టించడానికి రాజధాని నిర్మాణం జరుగుతుంది అనేది 33,000 ఎకరాలు, అందులో ఒక అంగుళం కూడా కొనుక్కోకుండా రైతులు ఏదైతే స్వచ్ఛందంగా ఇచ్చారో అది ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇచ్చిన త్యాగం అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, వైసీపీ అనేది రాజకీయ పార్టీ కాదనేది నిన్నటితో తెలిసిపోయింది. ప్రజలు ఎవరైనా ఓట్లు వేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీకి వేయండి. తెలుగుదేశం పార్టీకి నచ్చకపోతే మేము చేసిన పని ఏదైనా ఒకటి ఎవరైనా నచ్చకపోతే మీరు ఓటు వేయడానికి మానేయండి, లేదంటే నాటాకు ఓటేయండి అని చెప్పి మీ అందరినీ కూడా సవివరంగా కోరుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి ఓటేశారంటే వాళ్ళ గొయ్యి వాళ్ళు తోలుకునేటట్టు సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. భస్మాసురుడు ఎవరైతే అస్తం చేతి మీద పెట్టుకున్నప్పుడు ఏదైతే అయిందో ఎవరైనా వైసీపీకి ఓటేసుకుంటే అదే విధంగా చేతిని నెత్తి మీద పెట్టుకున్నట్టేనని ఈ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో ఒకరుగా నేను చెప్తున్నాను. దీన్ని ప్రజలందరూ కూడా ఆమోదించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన రాజధాని అమరావతి అనేది మన పిల్లలు మన మనవలు తరాలు కూడా చెప్పుకుంటారు. 21వ శతాబ్దంలో రాజధాని నిర్మాణం అనేది ఒక గోల్డెన్ సిటీగా నిర్మాణం అయింది అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు. ఈ చరిత్ర కొన్ని వేల సంవత్సరాలు నిలబడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? అందరికీ కూడా నమస్కారం. పోరాటాల గడ్డ ఆంధ్రప్రదేశ్.
త్యాగాలకి నిదర్శనం ఆంధ్రప్రదేశ్. అందులో భాగంగానే ఎవరైతే రైతు సోదరులందరూ కూడా అమరావతి కోసం 33,000 ఎకరాలు ఇచ్చారో, ఆ అమరావతిని నాశనం చేద్దామని ఎవరైతే వైసీపీ ప్రభుత్వం చూసిందో దానిలో పోరాటమే 1631 రోజులు పాదయాత్ర. అదే విధంగా 234 మంది మరి ఏదైతే మానసిక క్షోభకు గురై మరణించడం తగ్గింది. మరి ఆ త్యాగాల ఫలితానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు త్యాగం ఉత్తినే పోకూడదు, పోరాటం ఉత్తినే పోకూడదు అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాంతోటే మళ్ళీ అమరావతిని ఎవరో కూడా టచ్ చేయలేని విధంగా లోక్సభలో నిన్న బిల్లు చేయించి ఇవాళ రాజ్యసభలో ఆమోదం ఏకగ్రీవంగా రాజ్యసభలో అవ్వచ్చు, అదే విధంగా లోక్సభలో అవ్వచ్చు. ఒక్క వైసీపీ ప్రభుత్వం చెప్తే మిగతా పార్టీలన్నీ కూడా మూజువాని ఓటుతో చర్చలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలి, అది న్యాయం అని చెప్పడం జరిగింది. దీనికి చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే నాయకుడు ఎవరంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ రోజున 21వ శతాబ్దంలో ఏప్రిల్ 1, 2 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధానిగా తెచ్చుకున్నాం. ఇది చరిత్రలో 1000 సంవత్సరాలైనా 2000 సంవత్సరాలైనా సరే చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి రోజు, చంద్రబాబు నాయుడు గారి పేరు, ఆంధ్రప్రదేశ్ చరిత్ర చిరకాలం మిగిలిపోతుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఒకటే, నిన్న వైసీపీకి బ్లాక్ డే. వైసీపీ అనేది రాజకీయ పార్టీ కాదనేది నిన్నటితో తెలిసిపోయింది. ప్రజల కోసం పోరాటం చేసేది ఏమి లేదు. ప్రజలు స్థాపించుకున్న రాజధానిలో దోపిడీ ఏ విధంగా చేశారో ఆ దోపిడీ మాటలే మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేము కోరుకునేది ఇవాళ ఒకటే, ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిందో, ఏదైతే సాధించిందో, రాజధాని కోసం అమరావతి కోసం పోరాటం చేశారో రైతులు, ఆ త్యాగాన్ని గుర్తుండిపోయేటట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నాం. మీరు వైసీపీ పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించుకోకుండా ఏ ఎలక్షన్ జరిగినా సరే మీరు ఓటు వేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీకి వేయండి, లేదంటే నోటాకేయండి, లేకపోతే ఇంట్లోకి బయటికి రావద్దు. మీరు వైసీపీకి ఓటేశారంటే మీ గొయ్యి మీరు తోకున్నట్టే. భస్మాసుడు అతని నెత్తి మీద చెయ్యే విధంగా పెట్టుకున్నాడు, మీ ఓటేసి మీ నెత్తి మీద మీరు చేయి పెట్టుకోవచ్చు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నమస్కరించి చెప్తున్నా, మనం ఏదైతే సాధించుకున్నామో ఆంధ్రప్రదేశ్ ని, అమరావతిని సాధించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ, వ్యవస్థల యొక్క బాగు కానీ తెలుగుదేశంతో పార్టీగా పాటు మిగతా ఏ పార్టీలు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ చరిత్రని ఇంకా పెంచుతూనే ఉంటారు. ఒక్క వైసీపీ ఒకటే చరిత్రహీనంలో, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నాశనంలో ఏదైతే నారీ గన్ అని అంటున్నాడో గన్ను పుచ్చుకుని తయారవుతారు. రేపొద్దున ఆస్తులు విధ్వంసం చేస్తారు, మన్న నాశనం చేస్తారు. ఇదంతా గుర్తు పెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.